మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చెండూరు మున్సిపాలిటీలోని 1వ వార్డులో మైనారిటీ ఓటర్లతో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాల్కా సుమన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 ఏళ్లలో మైనారిటీ సంక్షేమం కోసం 2744 కోట్లు ఖర్చు చేస్తే ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం 11610 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 1,14,440 మంది మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందన్నారు. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకునే మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందిస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం రంజాన్, క్రిస్మస్ పండుగలకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, మైనారిటీల పరిరక్షణకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. హైదరాబాద్లో చార్మినార్ లాంటి పాత బస్తీ ఏరియాలో కానీ చాలా పటిష్టంగా కాపాడుతుంది మన ముఖ్యమంత్రి. అంతకుముందు ప్రభుత్వాల హయాంలో మీకు తెలిసేది నల్గొండలో ఎన్నిసార్లు గొడవలేదు, మహబూబ్నగర్ టౌన్లో ఎన్నిసార్లు గొడవలేదు, అదేవిధంగా నిజామాబాద్ టౌన్లో, కరీంనగర్ టౌన్లో, చార్మినార్ ఏరియాలో ఎన్నిసార్లు గొడవలు, కర్ఫ్యూలు అయినాయి, ఎంతమంది మనలు చనిపోయారో మీకు తెలుసు. కాబట్టి ఇట్లా ఒక సెక్యులర్ నాయకుడిగా రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పటిష్టంగా కాపాడుతూ మన వర్గాలను కూడా మన వాళ్ళకు చిన్న చీమ కూడా గుట్టకుండా కాపాడుతున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి ఇంత మంచిగా మన వర్గాలను అభివృద్ధి చేసుకుంటూ ప్లస్ శాంతి భద్రతల పరంగా కూడా మన మీద దాడులు జరగకుండా, మనకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా మనతో కలిసిమెలిసి ఉండేటటువంటి వాతావరణంలో